ఒక అడవిలోని చెరువుకు కొత్తగా ఓ తాబేలు వచ్చింది. ఆ చెరువు ఒడ్డునే ఉన్న చెట్టు మీద ఉండే కాకితో దానికి స్నేహం కుదిరింది. ఒకరోజు తాబేలు ఆ చెరువును వదిలి వెళ్తుండడం కాకి గమనించింది. మిత్రమా, ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రశ్నించింది. ఇక్కడ ఓ చేపతో నాకు పొసగడం లేదు, అందుకే వేరే చెరువు ఎత్తుకుంటున్నా అంది తాబేలు. తన మిత్రునితో గొడవ పడినందుకు కాకికి చేప మీద విపరీతమైన కోపం వచ్చింది. తాబేలు మరో చెరువు చూస్తుంది. దాంతో మిత్రుడి కోసం ఆ చెరువు ఒడ్డుకు తన గూడును మార్చింది కాకి. కొద్ది రోజులు గడిచాక తాబేలు మళ్ళీ ఆ చెరువును విడిచి వెళ్లడం చూసిందది. మిత్రమా, మళ్ళీ ఎటు వెళ్తున్నావు అని అడిగింది కాకి. బాతుకు నాకు గిట్టడం లేదు, అందుకే ఇంకో చెరువుకు పోతున్నా అంది తాబేలు. కాకికి బాతు మీద కోపం వచ్చింది. తాబేలు ఇంకో చెరువు చూసుకుంది. దాంతో మిత్రుడి కోసం ఆ చెరువు ఒడ్డునున్న చెట్టు మీదకు మకం మార్చింది. ఇంకొన్ని రోజులకు తాబేలు ఆ చెరువును ఖాళీ చేసింది. అది గమనించిన కాకి ఏంటి, ఈ చెరువును కూడా వదిలేస్తున్నావా అంది అసహనంగా. అవును, నాకు ఇక్కడి మొసలంటే ఇష్టం లేదు అన్నదది. తరువాతది కొత్త చెరువు చూసుకుంది. కాని ఈసారి కాకికి మొసలి మీద కోపం రాలేదు. తన నివాసాన్ని మార్చలేదు. దాంతో తాబేలు కాకి మీద కూడా గుర్రుగా ఉంది. మిత్రమా, ఈ కొత్త చెరువులో నువ్వు స్థిరంగా కొద్ది రోజులుంటే నేను కూడా ఈ ఒడ్డున ఉన్న చెట్టు మీదకు నా నివాసం మార్చుకుంటాను అంది కాకి. అక్కడ ఎన్నో రోజులు ఉండలేదా తాబేలు. అది చూసిన కాకి ఈసారి పాముతో తగు వచ్చిందా ఏంటి అని అడిగింది. అవును, నీకెలా తెలుసు అంటూ ఆశ్చర్యపోయింది తాబేలు. మిత్రమా, మనమంటే గిట్టని వాళ్ళు, మనకు ఇష్టం లేని వాళ్ళు ప్రతి చోట ఉంటారు. అలాంటి వాళ్ళను దూరంగా ఉంచాలి, కానీ మనం వెళ్ళిపోవడం పరిష్కారం కాదు. లేదంటే మన తెలివితో వారిని మిత్రులుగా చేసుకోవాలి. నువ్వు ఇంకో 10 చెరువులు మారినా నీ సమస్య ఇలానే ఉంటుంది అంది కాకి. దాంతో తాబేలుకు తన తప్పు తెలిసొచ్చింది. మిత్రమా, నా ఆలోచనల్లోని లోపాన్ని వివరించి సరైన దారి చూపించావు. ఇక ఈ చెరువును వీడి ఎక్కడికి వెళ్ళను అంది ఆనందంగా నవ్వుతూ తాబేలు. తన మిత్రుడిలో మార్పు రావడంతో కాకి కూడా చాలా సంతోషించింది. తరువాత మిత్రులిద్దరూ ఒకే చోట హాయిగా ఆనందంగా గడపసాగారు. ఒక ఊరిలో చంద్రం అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను అదే ఊరిలో ఉంటూ ఏవేవో చిన్న చిన్న పనులు చేస్తూ కాలం గడిపేవాడు. అయితే చంద్రం చాలా తెలివైనవాడు. అతని తెలివితేటలకు సమయస్ఫూర్తికి ఆ ఊరి వాళ్ళంతా ఆశ్చర్యపోయేవారు. ఓసారి ఆ ఊరిలో పెద్ద అయినొకరు చంద్రాన్ని జమీందారు దగ్గరకు వెళ్లి తన తెలివిని ప్రదర్శించి అదృష్టాన్ని పరీక్షించుకోమని సలహా ఇచ్చాడు. ఆయన మాటలు విని ఆ మరునాడే చంద్రం నగరానికి వెళ్లి జమీందారుని కలిశాడు. తన గురించి అంతా వివరంగా చెప్పి సహాయాన్ని అర్థించాడు. చంద్రం చెప్పిందంతా విన్న తరువాత ఆ జమీందారు, నేను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తాను. వాటికి నువ్వు టక్కున జవాబిస్తే నీకు మంచి బహుమతి దక్కుతుంది. ఒకవేళ ఏ ఒక్క ప్రశ్నకైనా సరైన జవాబు ఇవ్వకపోతే నా దగ్గర 1 నెల రోజుల పాటు ఉచితంగా పనిచేయవలసి ఉంటుంది. అది నీకు సమ్మతమేనా అని అడిగాడు. చంద్రం కాసేపు తటపటాయించిన తన మీద పూర్తి నమ్మకం ఉండడంతో ఆ ప్రశ్నలు అడగమన్నాడు. నిన్న నా ఎడమ చేతి ముంజేతి దగ్గర చిన్న గాయమైంది. కానీ నా చేతితో తడిమితే ఒక్క రక్తపు చుక్క కూడా అంటుకోలేదు. అది ఎలా సాధ్యం అని ప్రశ్నించాడు జమీందారు. ప్రభు, తమరు అదే ఎడమ చేతితో ఆ గాయం దగ్గర రక్తపు చుక్కను అందుకోవడానికి ప్రయత్నించి ఉంటారు, అందుకే సాధ్యం కాలేదు అని జవాబిచ్చాడు చంద్రం. చాలా చక్కగా సరైన సమాధానమిచ్చావు. సరే, ఇప్పుడు రెండో ప్రశ్న. విచిత్రంగా నిన్ననే నా కుడి చేతి వేలికి గాయమైంది. నా ఎడమ చేతితో తాకినా రక్తం అంటుకోలేదు. మరి దీనికి కారణం ఏమై ఉంటుంది అని ప్రశ్నించాడు జమీందారు. వెంటనే చంద్రం, మరేం లేదు ప్రభు, నిన్న రాత్రి తమరికి కలలో
మీ కుడి చేతి వేలికి గాయమై ఉంటుంది. వెంటనే మెలకువ వచ్చి ఎడమ చేతితో తాకి చూసుకుని ఉంటారు. కలలో కదా గాయమైంది, అందుకే ఎడమ చేతికి రక్తం అంటుకోలేదు అని సమాధానమిచ్చాడు. శభాష్. ఇక చివరి ప్రశ్న. నా ఎడమ చేతికి గాయమైంది, కలలో అయింది కాదు. అయినప్పటికీ కుడి చేతితో తాకినా రక్తపు మరకలు అంటుకోలేదు. మరి దీనికి కారణం ఏమై ఉంటుంది చెప్పు అని అడిగాడు జమీందారు. ఏముంది ప్రభు, అది గాయంతో రక్తమోడుతున్న ఎడమ చేతితో ఉన్న తమ చిత్రం అయి ఉంటుంది. ఆ చిత్రాన్ని ఏ చేతితో తాకినా రక్తపు మరకలు అంటుకోవు అని తడుముకోకుండా చెప్పాడు. వెంటనే జమీందారు చంద్రాన్ని సంతోషంతో కౌగిలించుకున్నాడు. అతని సమయస్ఫూర్తి చమత్కారానికి మెచ్చి తగిన బహుమతి ఇవ్వడమే కాకుండా ఆయన ఆస్థానంలో కోశాధికారి పదవి కూడా ఇచ్చాడు. చంద్రం తెలివితేటలకు తగిన పదవి వరించడంతో అతని ఊరి వాళ్ళంతా చాలా ఆనందించారు. ఒక అడవిలో పులి, నక్క, ఎలుగుబంటి మంచి స్నేహితులు. వాటికి ఎన్ని పనులున్నా అవి రోజులో ఒక్కసారైనా మామిడి చెట్టు దగ్గర కలుసుకుని సరదాగా కబుర్లు చెప్పుకునేవి, ఆనందంగా గడిపేవి. వాటి స్నేహం గురించి మిగతా జంతువులు చాలా గొప్పగా మాట్లాడుకునేవి. అక్కడే మామిడి చెట్టు మీద ఉన్న కోతి, కాకి కూడా ఆ ముగ్గురు మిత్రుల స్నేహం చూసి ఎంతో ముచ్చటపడేవి. వాటితో స్నేహం చేయాలని అనుకున్నాయి. ఓసారి మామిడి పండ్లను ఓ బుట్ట నిండా తీసుకుని వచ్చి పులి, నక్క, ఎలుగుబంటికి బహుమతిగా ఇచ్చాయి. మిమ్మల్ని చూస్తుంటే మంచి స్నేహం, నల్లా నట్పు, ఉత్తమ స్నేహ, నల్లా సౌర్ధం, అచ్చి దోస్తి. ఆహా, ఫ్రెండ్షిప్ మీద పాన్ ఇండియా సినిమా చూస్తున్నట్టుంది. మీ ముగ్గురితో మేమిద్దరం స్నేహం చేయాలనుకుంటున్నాం. ఆ మాటలు వినగానే ఆ మూడు జంతువులు పొంగిపోయాయి. వాటితో తమ స్నేహం గురించి మరింత గొప్పగా చెప్పుకున్నాయి. మా పులిరాజు ఎంతో బలవంతుడు. కొండనైనా అనకొండనైనా ఒంటి చేత్తో మట్టి కరిపించగలడు. ఈ అడవికి కాబోయే రాజు అంది ఎలుగుబంటి పులిని పొగడేస్తూ. నువ్వేమన్నా తక్కువేటోయ్? మా ఎలుగు వైద్యం చేసిందంటే చాలు, ఆఖరి నిమిషం అనుకున్నవాడు కూడా మరో 100 ఏళ్ళు హాయిగా బతికేస్తాడు. అంత గొప్ప చేయదానిది అంటూ నక్క ఎలుగుబంటిని ఆకాశానికి ఎత్తేసింది. చెప్పకూడదు గాని మా నక్కను కొట్టే తెలివితేటలు ఈ అడవిలో ఎవ్వరికీ లేవు. దాని బుర్రే బుర్రా అని పులి అనగానే నక్క ఆనందంతో సిగ్గుపడిపోయింది. ఇలా అవి మూడు ఒకదాని గురించి మరొకటి ఏమాత్రం తీసిపోకుండా ఎలివేషన్ ఇచ్చేసుకుని తమతో స్నేహం చేయడానికి కోతి, కాకి అంగీకారం తెలిపాయి. మీలాంటి గొప్ప మిత్రులతో స్నేహం చేసే అవకాశం రావడం నిజంగా మా అదృష్టం. ఏ జన్మలోనో మేము చేసుకున్న పుణ్యఫలం అని చెప్పి కోతి, కాకి అక్కడి నుండి ఆనందంగా తిరిగి చెట్టు మీదకి వెళ్లిపోయాయి. ఇలా కొన్ని రోజులు గడిచాయి. తరువాత రోజు సాయంత్రం చెట్టు దగ్గర నక్క, ఎలుగుబంటి కలుసుకున్నాయి. కానీ పులి అక్కడకు రాలేదు. సింహం తర్వాత తనే ఈ అడవికి రాజు అనుకుంటోంది ఆ తెంగరి పులి. నిజానికి పిల్లి మియావ్ అని గట్టిగా అరిస్తే కూడా భయపడి పారిపోతుంది. అది రాజేంటి? అంటూ నక్క పకాపకా నవ్వింది. నువ్వు చెప్పింది కరెక్టే మామా అంటూ ఎలుగుబంటి గట్టిగా నవ్వింది. ఆ మాటలు విని కోతి, కాకి ఆశ్చర్యపోయాయి. మరో రోజు సాయంత్రం పులి, ఎలుగుబంటి వచ్చాయి. కానీ నక్క రాలేదు. ఈ నక్కేదో తానే మహా తెలివైనదన్నని విరవీగుతుంటుంది. కానీ జిత్తులు మారి తెలివితేటలు ఉపయోగించి ఎప్పుడు అందరి చేతిలో చావు దెబ్బలు తింటూ ఉంటుంది అంటూ పులి గట్టిగా నవ్వింది. అవును పులిరాజా, దాని ఒళ్ళంతా ఎప్పుడూ వాతలే అంటూ ఎలుగుబంటి కూడా పక్కపక్క నవ్వింది. ఆ మాటలు విని కోతి, కాకి జుట్టు పీక్కున్నాయి. ఇంకో రోజు సాయంత్రం చెట్టు దగ్గరకు పులి, నక్క వచ్చాయి. ఎలుగుబంటి రాలేదు. మీకు ఈ విషయం తెలుసా పులిరాజా? మొన్న నాడి ఎలా కొట్టుకుంటుందో చూద్దామని గాడిద కాలు పట్టుకుందంట మన ఎలుగు. ఇంకేముంది, అది మటాషు. మన ఎలుగు చెయ్యాలంటిది మరి. అంది నక్క విరగబడి నవ్వుతూ. దానికేమైనా వైద్యం తెలుసా నా బొందా? అంటూ పులి కూడా గట్టి
గట్టిగా నవ్వింది. ఆ మాటలు విన్న కోతి కాకి పిచ్చి పట్టినంత పనయ్యింది. ఇలా ప్రాణమిత్రులుగా పైకి నటిస్తూ ఎదుటి వారు లేని సమయంలో వారి గురించి తక్కువ చేసి మాట్లాడటం కోతి కాకి అస్సలు నచ్చలేదు. ఓరి నాయనోయ్, వీళ్ళది నోరా తాటిమట్ట, ఎట్టా పడితే అట్టా మాట్లాడేస్తున్నారు. వీళ్ళు వద్దు, వీరితో స్నేహము వద్దు. దుష్టులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనుకుని కోతి కాకి ఆ మామిడి చెట్టును వదిలి దూరంగా మరో నివాసం వెతుక్కుంటూ వెళ్లిపోయాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.